హాయ్ అండి, హలో. ఈరోజైతే మా ఇంట్లో బాగా అయితే దోమలు ఉన్నాయి. వాటిని నిర్మూలించడానికి నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఎంట్రన్స్లో ఉంటుంది కదా, డోర్కి మనం అనేది మ్యాట్ వేద్దాం అనుకుంటున్నాం. మెస్ వేద్దాం అనుకుంటున్నాం, మస్కిటో మెస్. ఇది ఏ విధంగా అయితే చేయాలో మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం. మనకి మీషోలో ఒక ప్యాకెట్ అయితే బుక్ చేశాను, ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను. దాంట్లో ఈ విధంగా ఒక స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్ని మనం వాల్కి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మన మెస్ అనేది ఒక లాక్ సిస్టమ్ ద్వారా దానికి అట్లా మనం అట్లా స్టిక్ చేస్తే సరిపోతుంది. పైన మనం ఏదైతే హెడ్ పెడతామో అదైతే 1 ఇంచి ఇచ్చిండు. తర్వాత మిగతాది సైడ్కి పెట్టేది స్టిక్కింగ్ అనేది 3/4 ఇచ్చిండు. అయినా పర్లేదు, సూపర్గా ఉంది ప్రోడక్ట్ అయితే. 650 రూపీసే కేవలం. బయట ఏదైనా పెట్టేయాలంటే మనం కార్పెంటర్ల వీళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు వేలలో చెప్తూ ఉంటారు. 3,000 అంటారు, 4,000 అంటారు, 5,000 అంటారు. సింపుల్గా పని అవ్వాలంటే ఇదైతే బుక్ చేసుకోండి, ఓకేనా. మనకి దోమలు అనేవి ఇంట్లో రాకూడదు. చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా బాగా ఎక్కువ దోమలు వస్తూ ఉంటాయి. మా ఇంట్లో చంటి పిల్లలు ఉన్నాడు, వాడి కోసమే ఇది అనేది బుక్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. మరిన్ని వీడియోస్ కావాలంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఏ విధంగా అనేది చేయాలనేది మొత్తం అనేది మీకు చెప్తూ ఉంటాను. ఎండ్ వరకు చూడండి. మీషోలో దొరుకుతుంది ఈ ప్రొడక్ట్. డోర్ మెస్ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి వాల్కి. వెనకాల మంచి గమ్ అయితే గట్టిగానే ఉంటుంది. పేపర్ ఇస్తున్న పేపర్ కింద గమ్ కింద పేపర్ ఉంటుంది. ఆ పేపర్ తీసేసుకుని దాన్ని కరెక్ట్గా మనకు ఏదైతే లెవెల్ కావాలో కరెక్ట్గా లెవెల్లో మనం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని స్టిక్ చేసిన దానిపైన కొంచెం ప్రెజర్ పెట్టి ఇట్లా మనం ప్రెస్ చేస్తూ ఉంటే గమ్ అనేది మంచిగా అతుక్కుంటుంది, ఆ స్టిక్కర్ అనేది మంచిగా అతుక్కుంటుంది వాల్కి. నాకైతే బాగా నచ్చింది ప్రోడక్ట్ అయితే. ఈ విధంగా మొత్తం పేపర్ తీసేసుకుని దాని కింద అడుగున్నటువంటి పేపర్ తీసేసుకుని మనం మంచిగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. మనం మ్యాగ్నెట్ అనమాట, ఇది మధ్యలో డోర్ లెక్క ఉంటుంది, మ్యాగ్నెట్ లాగా మంచిగా సరిపోను. మరి ఎక్కువ డెప్త్ పెడితే ఏమవుతుందంటే మనకి మధ్యలో క్రాస్ వస్తుంది. క్రాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దోమలు అనేది లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మంచిగా మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిక్కర్ని ఇట్లా పైన పెట్టిన తర్వాత ఇట్లా స్టిక్ చేస్తూ ఉంటే జిప్ లాక్ అనమాట. ఇది ఊరిని జిప్ లెక్క లాక్ అవుతూ ఉంటుంది. ప్రెస్ చేస్తే అట్లా ప్రెస్ అవుతూ ఉంటే మంచిగా లాక్ అయిపోతూ ఉంటుంది. మన పద్దాలు దీన్ని అయితే తీయాల్సిన పని అయితే ఉండదు. ఏ వారానికో నెలకో తీసి వాష్ చేసుకోవచ్చు. వాషబుల్ అనమాట ప్రోడక్ట్ అయితే. ఇది దుమ్ము కూడా ఎక్కువ రాదు ఇంట్లోకి. ఈ విధంగా ఉండటం వల్ల దుమ్మును కూడా ఆపేస్తుంది. మొత్తం మ్యాట్ అయితే సూపర్ ఉంది. ఈ విధంగా మనం అంత చుట్టూ ఒకసారి ప్రెస్ చేసేసుకుని ఈ పక్క కూడా మనం స్టిక్కర్ అంటించుకొని ప్రెస్ చేసుకోవాలి. అయితే మనం ఆ కొలత ప్రకారం కరెక్ట్గా పెట్టుకోవాలి. కొలత కొంచెం అటు ఇటు అయినా కానీ ఏమైందంటే మధ్యలో మ్యాగ్నెట్ కదా, గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ రాకోకుండా చాలా చక్కగా అనేది మనం పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిక్కర్ అడుగు పేపర్ తీసేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. నీట్గా పేపర్ మనం గమ్ముకున్నటువంటి అడుగుదాని వైపు పేపర్ తీసేసి నీట్గా అనేది పెట్టాలి. ఇలా చేయడం వల్ల దోమలకి తాతా చెప్పొచ్చు. దోమలను అయితే మన ఇంట్లోకి అస్సలు రానియొద్దు. ఎందుకంటే దోమలు ఈ సీజన్ అస్సలు మంచిది కాదు. వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, వర్షాలు పడినప్పుడు దోమలు అనేది విపరీతంగా పెరిగిపోతాయి. దోమలు వచ్చి మనం కుట్టడం వల్ల జ్వరాలు వస్తాయి. దోమ కాటుకు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దోమల్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అన్ని కిటికీలన్నీ వేసుకుని మంచిగా ఈ మ్యాట్ ఒకటి పెట్టుకుంటే చాలా వరకు దోమలు అనేవి ఎంట్రన్స్లో ఆగిపోతాయి. లోపల అప్పుడప్పుడు సాంబ్రాణి పొగ, గుగిలిం పొగ, అప్పుడప్పుడు సాంబ్రాణి దూపం వేస్తూ ఉంటే దోమలు అనేవి లోపల ఉండలేవు. ఆ సాంబ్రాణి ఆవిరికి అస్సలు దోమలు బతకలేవు.
మనం ఇట్లా మ్యాట్ వేసి లోపల అన్నీ వేసేస్తే, లోపల సాంబ్రాణి పోగేస్తే లోపల ఉన్న దోమలన్నీ దెబ్బకి చచ్చిపోతాయి. ఓకేనా? అలా చేయండి. అలా చేస్తే లోపల ఉన్న దోమలు ఏమవుతాయి అంటే మన్నే కొడతాయి, లేకపోతే లోపల ఉన్న దోమలు అనేది ముందు చంపేసేయాలి. లోపల ఉన్న దోమలు చంపేసి బయట నుంచి దోమలు రానికోకుండా చూసుకుంటే వీఆర్ సేఫ్. దోమ కాటుకి చాలామంది బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? దోమే కదా అని దేన్ని తక్కువ తీసేయకూడదు. దోమలు చాలా డేంజర్. వాటిని ఎదురుగా ప్రత్యక్షంగా వాటితో యుద్ధం చేయలేము. అందుకే పరోక్షంగా అలా సేఫ్టీస్ అనేది, ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. లేదంటే చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మొత్తం అంతా గమ్మంతా వాల్క్ అనేది అంటించేసుకుని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎట్లా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి వీడియోలో. చాలా సింపుల్. ఎవరినో కార్పెంటర్ని వాళ్ళని వెళ్ళి బతకలాల్సిన పని లేదు. ప్రోడక్ట్ బుక్ చేసుకోవడం. ప్రోడక్ట్ వచ్చేసి 630 రూపీసే, 648 రూపీస్. ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా చుట్టూతా గమ్ అనేది వేసేసుకోవాలి. పైన దర్వాజా కింద దర్వాజాకి మొత్తం వేసేసుకొని అంటించేసుకుని ప్రెస్ చేస్తే సరిపోతుంది. దీనికి పిన్నలు కొట్టాల్సిన పని లేదు, ఏం లేదు. డైరెక్ట్గా వాల్కే స్టిక్ అయిపోతుంది. కాబట్టి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మనం అనేది చేసేసుకోవచ్చు. 650 రూపీస్లో మనకి డోర్ ఎంట్రన్స్ మిస్ అనేది దొరుకుతుందంటే నిజంగా ఆశ్చర్యం చెందాల్సిన విషయమే. ఎక్సలెంట్గా అయితే ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంతా చుట్టూతో ఒకసారి ప్రెస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ గ్యాప్ రాదు. ఎక్కువ బాగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే గమ్ అనేది తొందరగా వాల్కి స్టిక్ అవుతుంది. ఈ విధంగా స్టిక్ చేస్తున్నా. అంతేనండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల దోమలు అయితే 99% ప్రాబ్లం రానికుండా ఆపేయచ్చు. ఓకేనా? 100% అయితే దోమలు రావు. ఎక్సలెంట్. సరే, ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎంత ఎక్సలెంట్గా ఉందని అంత ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్